హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ముల్లంగి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ అలాగే రోటీ రెండింటికి కాంబినేషన్గా ముల్లంగి కర్రీని గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఈ రాడిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముల్లంగి కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ముల్లంగి గడ్డలను తీసుకొని ముల్లంగి గడ్డలను ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. మరి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న ముల్లంగి గడ్డలను ముల్లంగి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముల్లంగి కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే మరొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. టమాటాలు మనకి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చిన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న ముల్లంగిని వేసుకోండి. మనం వేసుకున్న ముల్లంగి కర్రీకి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. అలాగే కర్రీకి రుచికి సరిపడా 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం ముల్లంగి 3 కూడా కలిసిపోయే విధంగా ముల్లంగిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ముల్లంగిలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముల్లంగి మనం ఇలా కలిపే కొద్దీ వాటర్ వస్తూనే ఉంటుంది. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ముల్లంగి కర్రీని కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ముల్లంగిని ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే ముల్లంగి స్మెల్ పోయి మనకు కర్రీ బాగా టేస్టీగా వస్తుంది. అందుకోసమని ముల్లంగిని ఇలా ఆయిల్లోనే వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముల్లంగిని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముల్లంగి మనకు కొద్దిగా ఉడకడం కోసమని 1 గ్లాస్ వాటర్ను వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ముల్లంగిని ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత ముల్లంగి కర్రీ మనకు ఇలా దగ్గర పడిపోయింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ముల్లంగి కర్రీలోకి గ్రేవీగా రావడం కోసమని 1 స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకోండి. నేను కొబ్బరి అలాగే ఎల్లిపాయలను తీసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ను వేసుకున్నాను. ముల్లంగి కర్రీలోకి ఇలా కొబ్బరిను వేసుకొని ఒకసారి కలుపుకుంటే ముల్లంగి కర్రీ మనకు ఇలా గ్రేవీగా రెడీ అవుతుంది. ఇలా గ్రేవీగా రెడీ అయిన ముల్లంగి కర్రీలోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ముల్లంగి కర్రీ మనకి ఇలా గ్రేవీగా రెడీ అయ్యాక కరివేపాకు అలాగే గరం మసాలాను వేసుకొని కర్రీని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకుంటే మనకు ముల్లంగి కర్రీ ఇలా గ్రేవీగా రెడీ అయింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ముల్లంగి కర్రీలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా అలాగే గ్రేవీగా ముల్లంగి కర్రీ రెడీ అయింది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన ముల్లంగి కర్రీ ఎలా ఉందో. మరి ముల్లంగి కర్రీని మీరు కూడా ఈ విధంగా గ్రేవీగా ప్రిపేర్ చేసుకొని ఈ ముల్లంగి కర్రీకి కాంబినేషన్గా చపాతీ అలాగే రోటీని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ముల్లంగి కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.